ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ ఐపీఎల్ స్టార్ట్ అయిపోయి 1 వీక్ అయిపోతుంది. ప్రతిరోజు కూడా మ్యాచెస్ అనేవి వస్తున్నాయి. కానీ నాకు ఏ మ్యాచ్ కూడా అంత ఇంట్రెస్టింగ్గా అనిపించట్లేదు. ప్రతి మ్యాచ్ కూడా వన్ సైడెడ్ అయిపోతుంది. మనం స్టార్టింగ్లోనే ప్రిడిక్ట్ చేసేయచ్చు ఈరోజు ఈ మ్యాచ్లో ఈ టీం విన్ అవుతుంది, ఈ టీం లాస్ అయిపోతుంది అని. అంత వన్ సైడెడ్గా నడుస్తూ ఉన్నాయి. అయితే నిన్న జరిగిన సిఎస్కే వర్సెస్ పంజాబ్ మ్యాచ్లో కొన్ని మిస్టేక్స్ అనేవి కనిపిస్తున్నాయి. వాటన్నింటి గురించి కూడా నేను ఈరోజు డిస్కస్ చేస్తాను. ఒకవేళ నాలాగే మీకు అనిపించుంటే మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అయితే నిన్న జరిగిన ఈ మ్యాచ్లో సిఎస్కేకి కెప్టెన్సీగా చేస్తుంది రుతురాజ్ గైక్వాడ్, పంజాబ్కి శ్రేయస్ అయ్యర్ ఇంజ్యూరీ కన్సర్న్ నుంచి వచ్చి చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నాడు. అతను మంచి ప్లేయర్ అని మనకి తెలుసు. ఇంకా ఇప్పుడు చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నాడు. అఫ్ కోర్స్ వాళ్ళ టీం కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. అంత స్ట్రాంగ్ కాబట్టే లాస్ట్ టైం రన్నర్ అప్ దాకా వెళ్ళారు. విన్నర్ కూడా అవ్వాల్సింది, బట్ రన్నర్ అప్ దాకా వెళ్ళారంటేనే మనం ఎంత స్ట్రాంగో అర్థం చేసుకోవాలి. నిన్న జరిగిన మ్యాచ్లో టాస్ గెలిచి పంజాబ్ వాళ్ళు బౌలింగ్ సెలెక్ట్ చేసుకున్నారు. ఆబ్వియస్గా ప్రతి టీం కూడా టాస్ గెలిచింది అంటే బౌలింగ్ అనేస్తున్నారు. ఎందుకంటే అక్కడ పిచ్ ఎలా బిహేవ్ చేస్తుందో ఎవరికి అర్థం కావట్లేదు. కాబట్టి సెకండ్ బ్యాటింగ్ అయితే ఎలా కొట్టాలి ఏంటని ప్లాన్ చేసుకొని అలాగే రాత్రి పంజాబ్ వాళ్ళు టాస్ గెలిచి బౌలింగ్ సెలెక్ట్ చేసుకున్నారు. ఇంకపోతే 2 మ్యాచెస్ సిఎస్కే ఆడిన 2 మ్యాచెస్ కూడా టాస్ ఓడిపోయి ఫస్ట్ బ్యాటింగే చేయాల్సి వచ్చింది. సరే, ఫస్ట్ మ్యాచ్ గురించి మనం మాట్లాడుకుంటే ఫస్ట్ మ్యాచ్లో అది ఫస్ట్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది కాబట్టి కొత్త ప్లేయర్స్ ఉన్నారు, ఎవరు ఎలా ఆడతారో తెలియదు కాబట్టి ఒక ఎక్స్పెరిమెంట్ అనేది చేశారు. అది కూడా రాజస్థాన్ రాయల్స్ కొంచెం స్ట్రాంగ్ టీమ్గా ఉంది ఈ సంవత్సరము, బౌలింగ్ ఇంకా స్ట్రాంగ్గా ఉంది. సో వాళ్ళ హోమ్ గ్రౌండ్లో గౌహతిలో జరుగుతుంది. గౌహతి అనేది కొంచెం టిపికల్ గ్రౌండ్, అది రన్స్ రావటం అనేది కొంచెం కష్టంగానే ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం అక్కడ వర్షం కూడా పడటం వల్ల ఫస్ట్ బ్యాటింగ్ చాలా ఇబ్బంది అయిపోయింది. కొట్టడం కష్టంగా అనిపించింది. అప్పుడు చాలా తక్కువ స్కోర్ చేశారు. అంత స్కోర్ని బౌలింగ్ టీం డిఫెండ్ చేసుకోవడం అంటే కొంచెం కష్టమే. ఎందుకంటే ఆర్ఆర్ వాళ్ళ దగ్గర మంచి బ్యాటింగ్ బౌలింగ్ ఉంది కాబట్టి వాళ్ళ హోమ్ గ్రౌండ్లో కొంచెం కష్టంగానే అనిపించింది. ఓడిపోయారు, ఓకే అయిపోయింది. కానీ నిన్న ఆడిన మ్యాచ్ అయితే అక్కడ ఏం మిస్టేక్స్ జరిగినావో వాటిని రిపీట్ చేయకుండా ఆడాలి. ఇంకా నిన్న వీళ్ళ హోమ్ గ్రౌండ్ చెన్నైలో జరుగుతుంది మ్యాచ్ అనేది. ఇప్పుడు ఖచ్చితంగా గెలవగలిగే మ్యాచ్. సరే, మొన్నంటే తక్కువ స్కోర్ కొట్టారు కాబట్టి ఓకే యాక్సెప్టబుల్. కానీ నిన్న 210 స్కోర్ కొట్టినప్పుడు 210 స్కోర్ని కూడా బౌలింగ్ టీం డిఫెండ్ చేసుకోలేకపోయింది అని అంటే అది ఖచ్చితంగా వీళ్ళదే మిస్టేక్ అవుతుంది. అయితే ఇప్పుడు మనం మెయిన్ పాయింట్ గురించి డిస్కస్ చేద్దాం. అదేంటంటే అసలు చెన్నైలో బ్యాటింగ్లోనే చాలా మిస్టేక్స్ జరుగుతుంది. అది కూడా ఓపెనింగ్లో మెయిన్ మిస్టేక్ జరుగుతుంది. ఓపెనర్స్గా వచ్చే వాళ్ళు ఇద్దరు ప్లేయర్స్ కూడా మంచి హిట్టింగ్ ఎబిలిటీ ఉన్న వాళ్ళైతే అక్కడ వచ్చే స్కోర్ తోటే మనకి మ్యాచ్ అనేది డిసైడ్ అయిపోతుంది. పవర్ ప్లేని ఎంత యూటిలైజ్ చేసుకుంటామో తర్వాత మనకు అంత ఈజీ అయిపోతుంది స్కోర్ ముందుకెళ్ళేదానికి. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటి, సంజు ఇంకా రుతురాజ్ వీళ్ళిద్దరు ఓపెనింగ్కి వస్తున్నారు. సంజు హిట్టింగ్ చేయగలడు, అతనికి హిట్టింగ్ చేసే క్యాపబిలిటీ కూడా ఉంది. అతను కొంచెం కనెక్ట్ అయ్యి పవర్ ప్లే తర్వాత కూడా ఉంటే ఎట్లా కొడతాడు ఏందనేది మనం రీసెంట్ టైమ్స్లోనే మనం చూస్తున్నాం కాబట్టి. అయితే సంజు ఈ 2 మ్యాచెస్లో కొంచెం స్ట్రగుల్ అయ్యాడు. కొత్త టీము కొత్తగా వచ్చి ఇక్కడ జెల్లై ఆడాలంటే కొంచెం ఇబ్బంది పడుతున్నాడు. తర్వాత అతను కనెక్ట్ అయ్యి ఆడగలుగుతాడు. కానీ ఇక్కడ రుతురాజ్ గైక్వాడ్ విషయానికే వస్తే అతను టెస్ట్లో ఆడినట్టు సింగిళ్ళు 2Dలు డాట్లు పవర్ ప్లేలో ఆడతానంటే ఇంకా స్కోర్ ఎక్కడి నుంచి వస్తుంది, తర్వాత స్కోర్ రావాలంటే ఎలా పాసిబుల్ అవుతుంది? ఇంకా నీవు అక్కడ పవర్ ప్లేలో వచ్చి ఆడుతున్నావు ఓపెనింగ్గా అంటే హిట్టింగ్ చేయగలగాలి. హిట్టింగ్ చేయడానికే ప్రతి బాలు చూడాలి. తర్వాత హిట్టింగ్ చేయలేకపోతే నువ్వు అవుట్ అయిపోయి తర్వాత వేరొకరికైనా అవకాశం ఇవ్వాలి. కానీ అక్కడ ఉండి అవుట్ అవ్వకుండా నువ్వు స్కోర్ కొట్టకుండా ఉంటే ఆపోజిట్ ప్లేయర్ మీద ప్రెషర్ అనేది పడిపోతుంది. దానివల్ల ఆ ప్లేయర్ కొట్టే ఇదిలో అవుట్ అయిపోతున్నాడు. ఇదే మిస్టేక్ 2 మ్యాచెస్లో కూడా జరిగింది. ఫస్ట్ మ్యాచ్లో అయితే 6 రన్లు మాత్రమే కొట్టి అవుట్ అయిపోయాడు. ఇప్పుడు 25-26 బాళ్ళు ఫేస్ చేసినప్పుడు అట్లీస్ట్ ఒక 40-50 రన్లన్నా కొట్టగలిగి ఉండాలి ఓపెనింగ్ నుంచి ఉన్నప్పుడు. కానీ అలా కొట్టట్లేదు. 25 బాళ్ళు ఫేస్ చేసి 26-27 రన్లు కొట్టి అవుట్ అయిపోతే ఈ బాల్స్ అన్నీ వేస్ట్ అయిపోయినట్టే కదా. అలాంటప్పుడు నీవు ఓపెనింగ్కి ఎందుకు వస్తున్నావు? అయితే సంజుకి రుతురాజ్కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే
సంజు పవర్ ప్లేలో స్కోర్ ముందుకెళ్లటం కోసం ప్రతి బాల్ హిట్టింగ్ చేయటం కోసమే ప్రయత్నిస్తాడు. అలా హిట్ చేసే క్రమంలో అది బౌండరీనో సిక్సో వెళ్తే స్కోర్ ముందుకెళ్తుంది. ఒకవేళ అది అవుట్ అయిపోతే అతను వెళ్ళిపోయి అతని ప్లేస్లోకి ఇంకోళ్ళు వచ్చి కొట్టేదానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ బాల్స్ అనేవి ఎక్కడా కూడా వేస్ట్ అవ్వవు. కానీ రుతురాజ్ ఏం చేస్తున్నాడంటే అటు హిట్టింగ్ చేయటం లేదు, అవుట్ అవ్వకుండా ఉంటున్నాడు. కాబట్టి ఆ బాల్స్ అన్నీ కూడా వేస్ట్ అయిపోతున్నాయి. సింగిళ్ళు 2Dలు తీసుకుంటూ ఒకవైపు వికెట్ని అతను ఆపినా కూడా దానివల్ల ఏంటి ఉపయోగం? ఆపోజిట్లో ఉన్న పర్సన్ మీద ప్రెషర్ అంతా పడిపోతుంది. స్కోర్ ముందుకెళ్ళాలి. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్నారు. ఎంత స్కోర్ రావాలో తెలియదు. ఎంత స్కోర్ వస్తే డిఫెండ్ చేసుకోగలమో కూడా అర్థం కావట్లా. 200+ స్కోర్ వచ్చినా కూడా కష్టమైపోతుంది గెలవటం అనేది. సిచ్యువేషన్ అలా మారిపోయింది. అలాంటప్పుడు ఒక ప్లేయర్ కొట్టకుండా నువ్వు వికెట్ ఆపినా కానీ ఎలాంటి ఉపయోగం లేదు. ఒకవైపు ఇద్దరూ కలిసి కొడితేనే స్కోర్ అనేది ముందుకెళ్తుంది. అదే కానీ సెకండ్ బ్యాటింగ్ అయితే అర్థమైపోతుంది ఇంత కొట్టాలి అని. ఇది ఫస్ట్ బ్యాటింగ్ కాబట్టి అలా అవ్వట్లేదు. కనీసం నెక్స్ట్ జరిగే మ్యాచ్ ఆర్సీబీతో జరుగుతుంది. ఆర్సీబీ కూడా చాలా స్ట్రాంగ్ టీం. మొన్న జరిగిన ఎస్ఆర్హెచ్ మ్యాచ్లో 200+ స్కోర్ని కూడా 15 ఓవర్స్లోనే వాళ్ళు చేసేసారు. అక్కడ కూడా స్ట్రాంగ్ ప్లేయర్స్ ఉన్నారు. ఇప్పుడైనా కనీసం ఓపెనింగ్లో రుతురాజ్ రాకుండా ఓపెనింగ్లో సంజు ఇంకా ఆయుష్ మాత్రే వస్తే వాళ్ళిద్దరూ హిట్టింగ్ చేసే ఉద్దేశంతో ఉంటారు కాబట్టి స్కోర్ ముందుకెళ్తుంది. 1 డౌన్లో ఇప్పుడు ఉర్విల్ పటేల్ని ఖచ్చితంగా తీసుకురావాలి. కార్తీక్ శర్మ ఇంకా ప్రశాంత్ వీర్ వీళ్ళిద్దరికి ఎక్కువ హై కాస్ట్ పెట్టి వాళ్ళని తీసుకున్నారు. ఆక్షన్లో 14 crores పెట్టి తీసుకున్నారు. అయితే వాళ్ళలో ఏదో ఒక టాలెంట్ ఉంటేనే అంతవరకు వెళ్ళారు. కానీ వాళ్ళు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో వాళ్ళు ఆడలేకపోతున్నారు. మేబీ వాళ్ళు ఇంకా ట్రైన్ అయ్యి నెక్స్ట్ ఇయర్కి ఏమన్నా వాళ్ళు వస్తారేమో చూడాలి. కానీ ఇప్పుడు వాళ్ళిద్దరి కోసం మనం మొత్తం రిస్క్లోకి వెళ్ళిపోతుంది. వాళ్ళిద్దరిని ఆపేసి ఇప్పుడు ప్రశాంత్ వీర్ ఆల్రౌండర్, అతను బౌలింగ్ కూడా చేయగలుగుతాడు. కానీ అతను బ్యాటింగ్ చేయడానికి ఇబ్బంది పడ్డప్పుడు బౌలింగ్లో అన్నా అతనికి ఒక ఓవర్ ఇచ్చి చూడాల్సింది. ఏమవుతుంది ఇస్తే ఒకవేళ కనెక్ట్ అయితే అవ్వచ్చు, వికెట్ పడవచ్చు, రన్స్ కంట్రోల్ అవ్వచ్చు. లేకుంటే అందరూ కూడా ఎక్స్పెన్సివ్ అయిపోయారు కదా. అందరూ 20 runs 15 runs అలా కొట్టించుకున్నారు. ఇతను కూడా అదే చేస్తాడు. ఒక్క అవకాశం ఇచ్చి చూడాల్సింది. అలా ఆడించలేనప్పుడు అతని టీంలో ఉండి కూడా వేస్టే కదా. అతని ప్లేస్లో వేరొక ప్లేయర్ని తీసుకుంటే ఉపయోగం ఉంటుంది కదా. ఇప్పుడు మ్యాట్ హెన్రీ కూడా అసలు ఎక్కువ పర్ఫార్మే చేయటం లేదు. అతని ప్లేస్లో ఆకిల్ హుస్సేన్ని తీసుకొస్తే ఏమన్నా ఉపయోగం ఉంటుందేమో. నెక్స్ట్ మ్యాచ్లో ఈ మ్యాట్ హెన్రీని ఆపేసి అతని ప్లేస్లో ఆకిల్ హుస్సేన్ని తీసుకొస్తే బెటర్గా ఉంటుందేమో అని నాకు అనిపిస్తుంది. ఇంకా ఈ ప్రశాంత్ వీరు, కార్తీక్ శర్మ వీళ్ళిద్దరిని కూడా ఆపేసి ఉర్విల్ పటేల్ని ఖచ్చితంగా తీసుకురావాలి. అతను లాస్ట్ ఇయర్ ఎంత బాగా ఆడాడంటే అలాంటి మనిషిని ఎందుకు పక్కన కూర్చోబెడుతున్నారో అర్థం కావటం లేదు. ఇకపోతే ఉర్విల్ పటేల్తో పాటు బ్రెవిస్ అతని ఇంజురీ కన్సర్న్ వల్ల ఆపుతున్నారు అంటున్నారు. ఒకవేళ అతని గురించి మనం మాట్లాడలేము. అతను ఇంజురీ కన్సర్న్ నుంచి బయటకు వస్తే, అతను కూడా టీంలోకి వస్తే అప్పుడు చెన్నై టీం కూడా కొంచెం స్ట్రాంగ్ అవుతుంది. నెక్స్ట్ బౌలింగ్ విషయానికే వస్తే బౌలింగ్ చాలా డౌన్గా ఉందనే చెప్పాలి. బౌలింగ్లో అసలు వీళ్ళంతా ఈ అన్షుల్ కంబోజ్ కానీ ఖలీల్ అహ్మద్ కానీ వీళ్ళెవరూ కూడా ఒక కమిట్మెంట్తో వేస్తున్నట్టు నాకు అనిపించట్లేదు. నూర్ అహ్మద్ మెయిన్ ప్లేయర్, అతను ఎక్కువ వికెట్స్ తీసి రన్స్ ఆపే ప్లేయర్, అతను కూడా ఎక్స్పెన్సివ్ అయిపోతున్నాడు. ప్రతి ఒక్క బౌలర్ కూడా అలా అయిపోతే ఇంకా మనం ఎవరి మీద హోప్ పెట్టుకోవాలి? అసలు రన్స్ ఎలా కంట్రోల్ చేయాలి? వికెట్స్ ఎలా తీయాలి? నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే శివం దూబే భారీ హిట్టింగ్ చేస్తాడు. 6 దూబే అని పేరుంది. కానీ 2 మ్యాచెస్లో కూడా అతను ఫెయిల్ అయిపోయాడు. ఎందుకంటే అతను మెయిన్ కీ ప్లేయరు. ఎక్కడ ఆడాలో అక్కడ నిన్న 40+ runs 41 runs కొట్టాడు. ఓకే, అతని వల్ల స్కోర్ ముందుకెళ్ళింది. కానీ అక్కడ ఆడాల్సింది అలా కాదు. అతను చాలా డల్గా ఆడుతున్నాడు. కొంచెం లేజీగా ఆడుతున్నట్టు అనిపించింది. ఫస్ట్ అయితే అసలు ఏమీ ఆడలేదు. కనీసం నిన్న మ్యాచ్లో కొంచెం 40 runs చేశాడు. కానీ అతన్ని ఫస్ట్లోనే తీసుకొచ్చింది ఎందుకంటే కొంచెం కనెక్ట్ అయ్యి ఎక్కువ హిట్టింగ్ చేస్తే స్కోర్ బాగా వస్తుందనే ఉద్దేశంతో అతన్ని ముందే తీసుకొస్తున్నారు. కానీ అతను మాత్రం చాలా లేజీగా ఆడుతున్నట్టు నాకు అనిపించింది. అతను కూడా కొంచెం పికప్ అవ్వాలి. అలాగే సంజు కూడా ఓపెనింగ్లో కొంచెం పేషెన్స్తో ఆడి సంజు కూడా పికప్ అవ్వాలి. అలా పికప్ అయితేనే మనకి స్కోర్ అనేది వస్తుంది. ఇప్పుడు సంజు ఓపెనింగ్లో ఆడాలి. అలాగే మిడిల్ ఆర్డర్లో శివం దూబే వీళ్ళిద్దరూ హిట్టింగ్ చేస్తేనే ఆ టీం కొంచెం బెటర్ పొజిషన్లో ఉంటుంది అనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే ప్రతి టీంలో కూడా ఒక పెద్దలాగా, ఒక ఎక్స్పీరియన్స్ ప్లేయర్ లాగా
ఇప్పుడు ముంబైకి రోహిత్ శర్మ, ఆర్సీబీకి కోహ్లీ, ఇలా ఉంటే ఏంటంటే టీం యూనిటీగా ఉండటానికి ఒక హెల్ప్ అవుతుంది. అలా ఇక్కడ సిఎస్కేకి ఎంఎస్ ధోని అవైలబిలిటీలో లేకపోవటం వలన కొంచెం యూనిటీ ఏమన్నా ఇబ్బంది అయిందా, అతను ఉంటే కొంచెం బాగుండేదేమో అన్నట్లుగా నాకు అనిపించింది. మేబీ ధోని కూడా నెక్స్ట్ నుంచి ఏమన్నా వస్తాడేమో చూద్దాం. ఇలా ఈ చిన్న చిన్న మార్పులు కొంచెం చేసుకొని రుతురాజ్ గైక్వాడ్ మాత్రం ఓపెనింగ్లో ఆగితేనే ఎంతకంటే అంత బెటర్ అవుతుంది. లేదంటే మనం చెప్పలేము. లేకుంటే అతను ఓపెనింగ్కి వచ్చినా హిట్టింగ్ చేయగలగాలి. ఇలాంటివి ఏం చేయకుండా నెక్స్ట్ ఇదే మిస్టేక్స్ చేస్తే మనం ఇంకా సిఎస్కే గురించి ఇంకేం మాట్లాడటానికి కూడా లేదు. నెక్స్ట్ సిఎస్కేలో జరుగుతున్న ఇంకా మిస్టేక్స్ ఏంటంటే ఫీల్డింగ్ చాలా ప్రాబ్లమాటిక్గా అనిపిస్తుంది. ఫీల్డింగ్లో అసలు ఎక్కువ పర్ఫార్మెన్స్ అనేదే లేదు. క్యాచెస్ అన్నీ వదిలేస్తున్నారు. అసలు డాట్లు సింగిళ్ళు రావాల్సింది 4 వెళ్ళేలాగా మిస్ఫీల్డ్ అయిపోతున్నారు. అసలు ఇది చాలా దారుణంగా ఉంది. ఒక కసి తపన అనేది గెలవాలి అని చెప్పి ఆ ఇదనేది టీంలో కనిపించట్లేదు. ఇంకా ఇలా చేస్తే ఏంటంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇవన్నీ మార్చుకొని ప్రతి ఒక్క విషయాన్ని వాళ్ళు లెసన్ లాగా తీసుకొని నెక్స్ట్ మ్యాచ్లో గెలవటానికి వాళ్ళ సాయశక్తులా ప్రయత్నించాలని కోరుకుంటున్నాను. ఇప్పటికైనా ఏం లేదు, జస్ట్ 2 మ్యాచెస్ మాత్రమే ఓడిపోయారు. ఇక్కడి నుంచి పికప్ అయ్యి ప్రతి మ్యాచ్ గెలవడానికి ప్రయత్నం అనేది చేస్తే మనం అట్లీస్ట్ టాప్ 4లో అయినా ఉండగలగాలి. అలా కాకుండా ఇంకా మళ్ళీ లాస్ట్ ఇయర్ లాగే అయిపోతే ఇంకా మనం ఏం చేయలేము, ఏం మాట్లాడలేము కూడా. ఇంకా ఫైనల్గా నేను ఈరోజు చేసిన వీడియోలో 1% అయిన ఫ్యాక్ట్ ఉంది కదా అని అనిపిస్తే మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే వీడియోని లైక్ చేసి హైప్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.